వెంకటగిరి నియోజకవర్గ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం వెంకటగిరి పురపాలక పట్టణంలోని శ్రీ 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 పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా మేము గత 15 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందరికీ తెలిసినటువంటి విషయం. రోజు వెంకటగిరి పోలేరమ్మ జాతరకి దేశ విదేశాల నుంచి, దేశంలోని నలుమూల రాష్ట్రాల నుంచి ఎవరైతే వెంకటగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు కానీ మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతిష్టాత్మకంగా ఈ వెంకటగిరి పోలేరమ్మ జాతరకి వస్తూ ఉంటారు. వాళ్ళు ఈ ప్రాంతంలో ఒక అద్భుతమైన పండుగగా వాళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. ఈ యొక్క జాతరకి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వారికి దాహతను తీర్చడానికి మేము గత 15 సంవత్సరాల నుంచి మజ్జిగ, మంచినీళ్లు, పానకాలు ఏర్పాటు చేస్తూ ఉంటాం. దాదాపు గతంలో మేము 7 స్టాల్స్ పెట్టి అన్ని ప్రాంతాల్లో కూడా చల్లని మజ్జిగ, చల్లని మంచినీళ్లు, అదేవిధంగా పానకం ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్న అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మేము కొనసాగిస్తాం. అదేవిధంగా గత సంవత్సరం జాతర సమయంలో వైసీపీ నాయకులు వాళ్ళ యొక్క కబంధ హస్తాల్లో జాతరని పెట్టుకొని అనే సాంప్రదాయాలకు విరుద్ధంగా చాలా కార్యక్రమం చేయడం జరిగింది, మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. అందువలనే వారికి ఆ శ్రీ శ్రీ పోలేరమ్మ బుద్ధి ఇచ్చే విధంగా వాళ్ళని ఇంటికి పంపించిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ సంవత్సరం అలాంటి అవకతవకలు జరగకుండా అన్ని పార్టీల వారిని, ప్రజలని, వ్యవస్థలన్నిటి కూడా సమన్వయం చేసుకుని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జాతర జరిపించాల్సినటువంటి అవసరము ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా మనందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది మనం చూస్తూ ఉన్నాం, అధికారులు సమన్వయం లోపంలో చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న పీస్ కమిటీ మీటింగ్ జరిగింది. పీస్ కమిటీ మీటింగ్లో ఎవరైనా ప్రభుత్వం ఉన్నా, అధికారం ఉన్నా లేకపోయినా, ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, ఏ పార్టీలతో ఉన్నారో, పార్టీలకు సంబంధించినటువంటి కన్వీనర్లు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆహ్వానించి చేయాల్సినటువంటి అవసరం అధికారుల పైన ఉంది. కానీ చాలా మంది అధికారులు పిలవలేదని చెప్పి కూడా చాలా కంప్లైంట్ వస్తున్నాయి. అది ఆ పరిస్థితి రాకూడదు. ఎందుకో కానీ వెంకటగిరిలో ఎవరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మిగిలినటువంటి వారిని చులకనగా చూడడం అలవాటు అయిపోయింది. అది మంచి పద్ధతి కాదు. అదేవిధంగా మేము గత సంవత్సరం మేము భక్తులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని ఫ్లెక్సీలని, అదేవిధంగా మనం కొన్ని బ్యానర్లు ఏర్పాటు చేస్తే అప్పుడున్నటువంటి వైసీపీ కన్వీనర్ అయినటువంటి ఒక వ్యక్తి అధికారులకు చెప్పి అవన్నీ కూడా తీపిచ్చేటువంటి పరిస్థితి. అంటే ఏరే పార్టీలు ఎవరు కూడా భక్తులకు శుభాకాంక్షలు కానీ తెలియజేయకూడదు, మేము మాత్రమే చేయాలనేటువంటి అహంకారంతో వాళ్ళు చేసినటువంటి విషయం అందరికీ తెలుసు. అంటే ఇప్పుడైతే అహంకారపూరితమైనటువంటి వాతావరణం ఇక్కడ కనిపించిందో ఆ శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి వాళ్ళు కూడా ఏ విధంగా చేసిందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం అలాంటి జరగకుండా ఎవరు బ్యానర్లు కట్టుకున్నా కానీ ఎవరు అన్నీ కూడా భక్తుల కోసం, వాళ్ళందరికీ తెలియజేయడం కోసం చాలా మంది మెడికల్ క్యాంపులు పెడుతున్నారు, కొంతమంది సెలవేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు, కొంతమంది మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు, కొంతమంది మంచినీళ్ళు పెడతారు, కొంతమంది అన్నదానం చేస్తారు, అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ జాతర జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఆ యొక్క జాతర సంబంధించినటువంటి విషయం. అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 2వ తారీఖు నుంచి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అఖిల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు ప్రప్రథమంగా మొదటి సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది. 7801 ఆ సభ్యత్వం నెంబరు. అదేవిధంగా తర్వాత మన మిగిలినటువంటి నాయకులందరూ కూడా తీసుకున్నారు. అదేవిధంగా 3వ తారీఖున మనం తీసుకొచ్చినప్పటికీ జీవాల వరదల వల్ల 4వ తారీఖున మన రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అదే రోజున అన్ని మండలాలు, అన్ని జిల్లాల్లో కూడా మా అందరికి కూడా సభ్యత్వాలు జిల్లా పార్టీ సంబంధించినటువంటి వారు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా అప్పటి నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుపుకుంటున్నాం. కానీ అనుకున్నంత జరిగేటువంటి పరిస్థితి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని పండుగలు, ఈ వాతావరణం, అదేవిధంగా మనకి ఈ వినాయక చవితి సందర్భంగా కొంత పండుగలు రావడం వల్ల కొంత ఆలస్యం జరిగింది. అవి కూడా మనం పొందుకుంటున్నాం. వెంకటగిరి నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా మమ్మల్ని ఆహ్వానించి
ఎవరు కూడా సభ్యత్వాలు తీసుకుని ముందుకు వస్తున్నారు. దానికి కారణం మేము గత 12 సంవత్సరాల నుంచి వెంకటగిరి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని కాలనీల్లో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి పథకాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఆరంభిస్తున్నటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా మాకు ప్లస్ అవుతున్నాయి. అందుకే ఎక్కడ కూడా మన గౌరవప్రదంగా అందరూ కూడా మేము సభ్యత్వాలు తీసుకుంటాము. ఈ భారతీయ జనతా పార్టీ నీతి నిజాయితీ గల పార్టీ, అలాంటి పార్టీలు చేరడం మాకు అదృష్టంగా మేము భావిస్తున్నామని చెప్పి చాలా మంది యువకులు, విద్యావంతులు, చదువుకున్నటువంటి వారు, అవగాహన ఉన్నటువంటి వారు, పేద బడుగు బలహీన వర్గ ప్రజలు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది మాకు. అందుకనే మేము వచ్చినటువంటి టార్గెట్ ని త్వరలోనే వెంకటగిరి నియోజకవర్గంలో పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు మనకి ఈ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మేము 17వ తారీఖున ఇలాగ మన జిల్లా అధ్యక్షులు దామా గురుప్రసాద్ గారు చెప్పినట్టుగా మనం శ్రీ పోలేరమ్మ జాతర రావడం, ఆ జాతర సందర్భంగా మేము సర్వేంద్రాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాలకి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు అదేవిధంగా జనసేన, టీడీపీ నాయకులు అందరూ మద్దతు తెలిపి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనం పూర్తి చేసేటువంటి అవకాశం మనకు ఉంది. కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పి అందరం కూడా కోరుకుంటూ ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో శ్రీ పోలేరమ్మ జాతర జరగాలని, అదేవిధంగా కురుగుండ్ల రామకృష్ణ గారికి, అదేవిధంగా వెంకటగిరి మున్సిపాలిటీ కమిషనర్కి, అదేవిధంగా డిఎస్పీ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి అందరూ కూడా నేను తెలియజేస్తూ అందరిని కలుపుకొని అన్ని పార్టీలని సమన్వయం చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం వీళ్ళందరిపైన ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.